ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం, ప్రజల మాటే మా నోట. టీచర్కి గుర్తింపు అనేది చాలా మన హోమియోపతికి ఉంది. ఇలా అన్ని వైద్య విధానాలకి ఒక కోసం 100% ఒక ప్రజా ప్రతినిధులలాగా. కాబట్టి ఇంతటి హిస్టారికల్ అండ్ బియాండ్ హిస్టరీ ఉన్న ఫిజియోథెరపీకి నిజమైన గుర్తింపు 100% రావాలి. యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఏదో ప్రొసీజర్ ఎందులో అయినా ఏ విభాగంలో అయినా కూడా మీ ప్రొఫిషియన్సీ అనేది పెరగాలి. పలానా డాక్టర్ దగ్గరికి వస్తే ఇది నయం అయిపోతుంది, ఆయన చేయేస్తే చాలు ఇది తగ్గిపోతుంది అనేంత ఎక్స్పర్టైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పర్టైజ్ పెరగాలి మనకి. నేను ఐ ఆల్వేస్ సే క్వాంటిటీ చాలా ఉంది, క్వాలిటీ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీవేర్. సో ఈ క్వాలిటీని పెంచుకోవాలి మనందరం కూడా. అండ్ ఆన్ దిస్ స్టేజ్ ఇన్ దిస్ అకేషన్ ఐ రియలీ అప్రిషియేట్ హరికృష్ణ గారు. ఈరోజు ఇండియా వైడ్ ప్రెసిడెంట్స్కి వచ్చింది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. థెరపీ డే సందర్భంగా యంగ్ ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్క వరల్డ్ ఫెడరేషన్ ఇండియాకి ప్రెసిడెంట్షిప్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా అశేష కృషితో ఈరోజు ఫిజియోథెరపీకి ఒక వైభవం రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఫిజియోథెరపీ అనేది వైద్య విధానంలో ఒక పార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా హిస్టరీ ముందు నుంచి కూడా ఫిజియోథెరపీ అనేది ప్రతి ఒక్కరి ఫెడరేషన్ ఇండియా. సో దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాను. సో 20 ఏళ్ళగా కృషి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2017లో కౌన్సిల్ అనౌన్స్ చేశారు. దీనికి కమిటీ గవర్నింగ్ బాడీని వేయలేకపోయాము. సో ఇప్పుడు ఆ కౌన్సిల్కి గవర్నింగ్ బాడీ కావాలి, ఇండిపెండెంట్గా గుర్తింపు కావాలి. ఇప్పుడు ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో ప్రతి స్పెషాలిటీస్ వచ్చినాయి కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అప్గ్రేడేషన్ కావాలని కోరుకుంటున్నాను.